నమస్తే రావు స్టాక్స్ కార్యక్రమానికి స్వాగతం. అనలిస్ట్ ఎంజీ రావు గారు మనతో ఉన్నారు. నమస్తే ఎంజీ రావు గారు. సంపద సృష్టిస్తామన్నారు, అభివృద్ధి చేస్తామన్నారు చంద్రబాబు నాయుడు. అదే పనిలో ఉన్నట్లుగా సంకేతాలు ఇస్తూ ఉన్నారు. రీసెంట్గా గూగుల్ ఏఐ హబ్ విశాఖకు రాబోతోంది. దానికి సంబంధించిన ఒప్పందం కూడా గూగుల్ సంస్థతో కుదిరింది. అండ్ నవంబర్ 14-15 తేదీల్లో ఈ 2 రోజుల పాటు విశాఖలో సిఐఐ సమ్మిట్ రాబోతోంది. అంటే కూటమి నేతలు చాలా మంది చెప్తూ ఉన్నారు, విశాఖకు పెట్టుబడుల సునామీ రాబోతోంది అని చెప్పి. అంటే విశాఖకు సునామీ అంటే గతంలో 2004లో వచ్చిన సునామీ చూసాం. ఇప్పుడు 2025లో పెట్టుబడుల సునామీ రాబోతోంది అని చెప్పి కూటమి నేతలు చెబుతోన్న పరిస్థితి. సో ఏంటి మీ విశ్లేషణ అండి దీని మీద? ఎస్ అండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పట్టణమైన వైజాగ్లో సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్ అంటారు. అది వైజాగ్లో నవంబర్ 14-15 తారీఖుల్లో జరగబోతున్నాయి. ఈ సమావేశం అనేది చాలా ప్రధానం. ఆంధ్రప్రదేశ్ వృద్ధి అభివృద్ధులకి ప్రధాన భూమిక అవ్వబోతుంది. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అటు కర్ణాటక, తమిళనాడు, అదేవిధంగా మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, ఈ కోల్కతా లాంటి ఈ రాష్ట్రాలు లేదా ఈ సిటీలతో పోలిస్తే విపత్కర పరిస్థితుల వెనకబాటుకు వెళ్ళిపోయింది సుమారు దశాబ్దం క్రితం. ఇప్పుడు మళ్ళా ఈ 2025 నవంబర్ 14-15 వైజాగ్ పార్ట్నర్షిప్ పెట్టుబడుల సమావేశం తర్వాత మళ్ళా ఆ పరిస్థితికి వాటిని డి అంటే డి అనే పొజిషన్కి వెళ్ళబోతుంది. ఇది నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక విషమ పరీక్ష. ఏది విభజన అనేది ఒక విషమ పరీక్ష. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆయన ఎక్కడికో తీసుకెళ్ళి వదిలారు, ఒక బ్రాండింగ్ ఇచ్చారు. కానీ విభజన తర్వాత ఆ మార్పులు ఈ మార్పులు అన్నీ మనకు తెలిసినవే. ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ చాలా వెనకబడిపోయింది. మామూలుగా కాదండి, ఏదో వృద్ధి కొనసాగిస్తుంది కానీ అది అగ్రికల్చర్లోనే ఉంది. ఈ సెకండ్ ఇండస్ట్రీలో లేదు, సర్వీసెస్ సెక్టార్లో లేదు. అలాంటి దాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమావేశం వైజాగ్ రీసెంట్ ఒక అతిపెద్ద పెట్టుబడి $15 బిలియన్ 1.5 lakh crore తేవడం డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్. తర్వాత ఇదే వైజాగ్లో ఈ సమావేశం మీరు అన్నట్టు వైజాగ్లో ఒక సునామీయే రాబోతుంది. కాకపోతే ఇది పెట్టుబడుల సునామీ అని అయితే నేను చెప్తాను. ఇప్పుడు ఈ నవంబర్ 14-15 తారీఖుల్లో మొత్తం ఎస్టిమేటెడ్ ఎంత పెట్టుబడి రాబోతుందంటే సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి రాబోతుందని తెలుస్తుంది. ఇది అండర్ ఎస్టిమేట్ అయితే నేను అనుకుంటున్నా ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఆల్రెడీ ఒక రకమైన ఒక ఎకో సిస్టమ్, బిజినెస్ ఎకో సిస్టమ్ అనేది ఒకటి ఫామ్ అయింది గత కొన్ని సంవత్సరాలుగా. తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ కూటమి అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి కేంద్రం దీనికి అంత భరోసా ఉందనేది పెట్టుబడిదారులకి తెలుసు. ఇక్కడ రాజకీయ సుస్థిరత అనేది ఒకటి ఉంది. తర్వాత హయ్యెస్ట్ అమరావతి, వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ సిటీ బిల్డప్ అవ్వబోతుంది. కాబట్టి హ్యూజ్ మార్కెట్ క్రియేట్ అవబోతుంది. ఆంధ్రప్రదేశ్ వనరులు ఉన్నాయి కానీ పెట్టుబడులు రాలే. ఇప్పుడు ఈ పరిస్థితులకు అనుకూలంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళు విదేశాలన్నీ తిరుగుతూ ఇప్పుడు ఆస్ట్రేలియా అని, యుఏఈ అని, అదేవిధంగా గల్ఫ్ కంట్రీసు, సింగపూర్ ఇవన్నీ తిరిగి ఈ బిజినెస్ మ్యాన్లు అందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. ఇంకా ఎంతో బ్యాకప్ అనేది బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా ఇక్కడ జరగడం జరిగింది. వరల్డ్స్ లార్జెస్ట్ కంపెనీలు ఇక్కడికి అటెండ్ అవ్వబోతున్నాయి. ఇండియాస్ లార్జెస్ట్ కంపెనీస్, అన్ని కంపెనీలు ఇక్కడికి రాబోతున్నాయి ఈ సమావేశానికి. అందుకనే 500+ బిజినెస్ టు బిజినెస్ సమ్మిట్లు జరగబోతున్నాయి. డెలిగేషన్స్ 400 ఫారిన్ డెలిగేట్స్ ఇక్కడికి రాబోతున్నారు, బిజినెస్ డెలిగేట్స్. తర్వాత గవర్నమెంట్ టు బిజినెస్ అనేది ఎన్నో సమావేశాలు జరగబోతున్నాయి ఈ 2 రోజుల వ్యవధిలోనే. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎన్నో మినిస్ట్రీస్ ఇక్కడికి రాబోతున్నాయి, అటెండెన్స్ అవ్వబోతున్నాయి. కాబట్టి ఇటు కేంద్రం, రాష్ట్రాలు కలిపి పక్కనున్న కర్ణాటక, తమిళనాడు, ఈ మహారాష్ట్ర, తెలంగాణ లాంటి స్టేట్లని డి అంటే డి స్థాయికి ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోతుంది. ముఖ్యంగా ఏ రంగాల్లో పెట్టుబడులు వస్తున్నాయంటే అర్బన్ అని, ఐటీ, ఇండస్ట్రీ 4.0లో ఉన్న కృత్రిమ మేధ, క్వాంటమ్ కంప్యూటింగ్ అని, ఈ స్పేస్ అనేది, మైనింగ్ అనేది, ఆగ్రోటెక్, ఆటోమొబైల్, వివిధ రకాల అదర్ మ్యానుఫ్యాక్చరింగ్, టెక్స్టైల్ ఎక్సెట్రా ఇలా అన్ని రంగాలు, ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలు, తర్వాత 4.0 ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి సంబంధించిన అన్ని టెక్స్ మీద ఇంక్లూడ్ ఉన్నత విద్యాలయాల మీద కూడా ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి. అంటే ఈ రంగం ఆ రంగం అనేది కాదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ను ఒక ప్రధానమైన రాష్ట్రంగా, ఇన్వెస్ట్మెంట్ హబ్గా, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా, టెక్నాలజీ హబ్గా, ముఖ్యంగా కృత్రిమ మేధలో ఎక్కడో నిలిపే విధంగా ఈ సమ్మిట్ జరగబోతుంది. కాబట్టి ఈ 30th ఎడిషన్
1995 నుంచి జరుగుతున్న ఈ సమావేశం వైజాగ్లో, ఈ సమావేశానికి చాలా ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఒక పెట్టుబడుల అంటే ఇప్పుడు వరకు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వెనకబడి ఉంది వేరే రాష్ట్రాలు, ప్రగతిశీల రాష్ట్రాలు. 2014తో అన్నిటిలో డి అంటే డి స్థాయిలో ఉండేదన్నమాట. పక్కనున్న బెంగళూరు, కర్ణాటక, చెన్నై, తమిళనాడు, తర్వాత హైదరాబాద్ సిటీలతో మిగిలిన ఆంధ్రప్రదేశ్, తర్వాత గుజరాత్, ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్ర, ముంబై, ఈ స్టేట్స్తో డి అంటే డి అనే విధంగా ఉండేది. కానీ ఆంధ్రప్రదేశ్ 2014 అంటే ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు వీటికి సంబంధించి ఒక లెక్కాపత్రం లేదు, వెనకబడిపోయింది. ఇప్పుడు ఈ సమావేశంతో 2025 ఈ పార్ట్నర్షిప్ 30th ఎడిషన్ సమావేశంతో ఆంధ్రప్రదేశ్ అనేది మళ్ళా వాటితో సమానమైన సమవుజ్జిగా వెళ్ళబోతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఈ స్టేట్లో ఆందోళన చెందుతున్నాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదండి. ఎనీహౌ ఆంధ్రప్రదేశ్ ఈజ్ గోయింగ్ టు బికమ్ వన్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టెక్నాలజికల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ హబ్ ఆఫ్ ది అండ్ ఇన్నోవేటివ్ హబ్ ముఖ్యంగా అని చెప్పొచ్చండి. ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే రేపు జూబ్లీహిల్స్